సీత సీత నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళావు? ఈసారి నిన్ను ఏమీ అన్ను, అస్సలు తిట్టను. బావా, నేను కావ్యని. సీత కాదా? సారీ అమ్మా, మా సీత అనుకున్నాను. సారీ అమ్మా. అక్క వాళ్ళు లేరా? లేరమ్మా, బయటికి వెళ్ళారు. వచ్చేస్తారమ్మా. ఓ అలాగా. వస్తే స్వాతి కావ్యాలు వచ్చారని చెప్పు. నేను చెప్తాను. సరే. రేయ్ రేయ్ సీను, ఒక్కసారి అటు చూడరా, ఎవరొచ్చారో. రే, ఆ పక్కింటి అమ్మాయిలు మళ్ళీ వచ్చినట్టు చెప్పరా వాళ్ళకి మన సీతా సావిత్రి లేరని, ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయారని, మన నుండి దూరంగా వెళ్ళిపోయారని చెప్పరా వాళ్ళకి. కాదురా, మన సీతా సావిత్రి వచ్చారా, ఒక్కసారి చూడరా. వాళ్ళు మన పక్కింటి అమ్మాయిలేరా? ఒక్కసారి చూడరా. కళ్ళమని దుబాయ్ రేయ్ చూడరా. సీతా సావిత్రి నిజంగానే? నిజంగానేనా? సీతా సావిత్రులు. సీత సీత నిజంగానే వచ్చావా? నా కోసం తిరిగి వచ్చావా? మిమ్మల్ని ఎప్పుడు బాధ పెట్టొద్దనుకున్నాం. వెళ్దామనే వెళ్ళాం, కానీ మధ్యలో రౌడీలు వచ్చి ఎక్కడ ఎత్తుకెళ్ళిపోతారో అని భయం వేసింది. మీరు గుర్తొచ్చారు, అందుకే తిరిగొచ్చాం. అయ్యో సీత, సారీ సీత, సారీ సీత, తప్పు చేశాను సీత, నేను తప్పు చేశాను. ఇంకెప్పుడు ఏమన్నా సీత, సారీ సీత, సారీ సీత, నన్ను క్షమించు. నువ్వు దూరం వెళ్ళినప్పటి నుంచి నా మనసులో లేదు. నా గుండె బరువు ఎక్కిపోయింది. నేనేదో జీవితంలో విలువైంది కోల్పోయానని తెలుసుకున్నా. నిజంగా నువ్వు రాకపోయింటే నేనేమైపోయేవాడినా నాకే తెలీదు. అయినా ఆ రోజు మందు దాగి అలా ప్రవర్తించానే తప్ప నీ మీద ఎటువంటి కోపం లేదు. నిజంగా మందు ఎప్పుడు తాగను. కావాలంటే నా మీదొట్టు, నా మీదొట్టు. నువ్వు నాకు కావాలి సీత. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. అన్నా ఏం చేద్దాం? ఇటు వెళ్దామా? ఇటు వెళ్దాం. సరేనా, పద. ఏమయ్యా మీ ఇద్దరు ఆ పని చూడండి. సార్ చూడండి సార్. ఆయా నువ్వు పో. ఆయా, మీరు అడిగినవన్నీ తెచ్చిచ్చాను కదయ్యా. ఇంతవరకు నా బిడ్డల ఆచూకీ మాకింకా మీరు చెప్పలేదు. మీకు మాలాంటి పేదోళ్ళ బతుకులంటే చిన్న చూపు అయ్యా, చిన్న చూపు. ఏంటయ్యా చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు? మాకు మీ బిడ్డల కేసు ఒకటే అనుకుంటున్నావా? మాకు ఇంకా చాలా పనులు ఉన్నాయి, తర్వాత చూద్దాం. వెళ్ళు. నువ్వు వెళ్ళు, నేను మాట్లాడతాను. నువ్వు వెళ్ళు. అలాగే సార్, ఈ అమ్మాయిల కేసు గురించి మనకి చాలా మంది ఫోన్లు చేస్తున్నారు సార్. వాళ్ళ కేసు గురించి బయట మనకి చాలా ప్రెషర్ ఉంది సార్. తొందరగా తేల్చిపోతే మనకే ప్రాబ్లం సార్. ఈ కేసుని సిటీకి ట్రాన్స్ఫర్ చేస్తే మనకి మంచిది సార్. అంతేనంటావా? అవును సార్, ఈ కేసుని ఎంత తొందరగా క్లోజ్ చేస్తే అంత మంచిది సార్. సరే అలాగే చేద్దాం. అలాగే సార్. ఇదిగో పెద్దయినా, నువ్వు ఆవేశపడడంలో తప్పేం లేదు. నీ పిల్లల గురించి సిటీలో ఉన్న పెద్ద సార్కి నేను చెప్పాను. నువ్వు బాధపడకు, వాళ్ళు క్షేమంగానే మీ ఇంటికి వస్తారు. దిగులు పడకండి. ఎస్ఐ గారు అలాగన్నారని బాధపడకు. ఏంటి, మీ పిల్లల్ని వెతికి పెట్టే బాధ్యత మాది. ఓకేనా? వెళ్ళు.